న్యూస్ తెలంగాణలో ప్రాజెక్టు ఫైట్ ముదిరింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను బీఆర్ఎస్ సందర్శించింది. చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారని మండిపడింది విపక్ష పార్టీ. అయితే తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. మెయిన్ గేటును నెట్టుకుని లోపలికి వెళ్లారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బ్యారేజ్ పైకి వెళ్లి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ ను పడగొట్టాలన్న లక్ష్యంతో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఆయన. సీఎం హోదాలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను చూస్తే ప్రజల్లోనూ ఇవే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరం పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి పెద్దదిగా చూపిస్తున్నారన్నారు కేటీఆర్. నిపుణుల సలహాలు తీసుకుని వరదలు వచ్చేలోగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయింది. ఇవాళ వర్షాకాలం లోపల రిపేర్లు చేసి అక్కడేమన్నా సమస్య ఉంటే, సాంకేతిక సమస్య ఉంటే దాన్ని నివారించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచి మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో, దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను, మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి, రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. మరోవైపు మేడిగడ్డ టూర్కు పోటీగా కాంగ్రెస్ నాయకుల బృందం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లింది. కుర్చీ వేసుకుని పనులు చేయిస్తారని చెప్పిన కేసీఆర్ ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు రాజకీయ నాయకుడు కేసీఆర్ కాళేశ్వరంని ప్రపంచంలోనే 7వ అద్భుతం అని చెప్పి అందరం కాళేశ్వరం చూడాలి, కాళేశ్వరంని ఆదర్శంగా తీసుకోవాలి, అదొక ప్రపంచానికి 7వ అద్భుతంగా కీర్తి ఎత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళ నిర్వాహకం చూసి మేడిగడ్డని కేసీఆర్ ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి. వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు. అయితే బీఆర్ఎస్ కారు టైర్లన్నీ పగిలిపోయాయని ఇక షెడ్డుకు పోవాల్సిందేనన్నారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వేయాలని తాము కోరామని, కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన 3 బ్యారేజీలు సందర్శించి త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మంత్రి ఉత్తమ్.